రైతులకు అండగా ఉంటామంటున్న బీజేపీ పార్టీ ఓట్లేసి గెలిపించిన వారినే కాంగ్రెస్ మోసం చేసింది. హైదరాబాద్లో సీట్లు రాలేదని పేదల ఇళ్లు కూలుస్తున్నారంటున్న అరవింద్ రుణమాఫీ చేసింది కొంతే చెప్పేదేమో కొండంత. ధర్నా చౌక్లో ఆధ్వర్యంలో రైతు హామీల సదస్సులో బీజేపీ నాయకులు వాస్తవానికి మరి కాంగ్రెస్ పార్టీని ఏరు కోరి తెచ్చుకున్నారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. మార్పు అయితే వచ్చింది. ఎందుకనంటే చెరువుల ఆక్రమణల పేరుతో సామాన్య ప్రజలపైన బుల్డోజర్ తీసుకొచ్చే మార్పు వచ్చింది. 7,500 రూపాయల మరి పెట్టుబడి వచ్చిందా? మరి మార్పు వచ్చింది. 2 లక్షల రుణమాఫీ అనేది ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది అయిందో ఆ విధంగా ఏమన్నా మార్పు వచ్చిందా? లేకపోతే విద్యార్థుల జీవితాలు ఏమన్నా మార్పు వచ్చిందా? నిరుద్యోగుల ఆశల వాళ్ళ జీవితాలు ఏమైనా మార్పు వచ్చిందా అనేది కూడా ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళు ఒక్కసారి తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ అంటే బీజేపీ పార్టీ రైతు దీక్షలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని మనం విమర్శించాలనే పనిగట్టు కాదని, ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేక 9 సంవత్సరాల కేసీఆర్ పాలన ఒక ఎత్తు అయితే 9 నెలల రేవంత్ రెడ్డి పాలన ఈ విధంగా ఉందని చెప్పి చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం చేసే తప్పుడు పైన ఆయన పోరాటం యుద్ధం చేసి సక్సెస్ అయ్యాడు తప్ప ముఖ్యమంత్రిగా మాత్రం ఆ సీటుకు అంటే అంత కళ తెచ్చినట్టుగా కనిపిస్తలేదు. ఎందుకనంటే ప్రజల జీవితాలను మెరుగుపరచాలి తప్ప ప్రజలను ఇబ్బందులకు గురి చేయద్దు, ప్రజలకు సంక్షేమం కల్పించాలి తప్ప వినాశనం చేయొద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రం అంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా తెలుసు ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నాడు, ప్రభుత్వం పోయే రీతి తప్పుగా ఉందని చెప్పుగానే వాళ్ళు మాట్లాడితే రేపు వాళ్ళకి మంత్రి పదవులు రావుకోవచ్చని భయపడతాను. కొంతమంది ఎమ్మెల్సీలు మేధావులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు అరే కేసీఆర్ కన్నా ఇంత దారుణంగా చేస్తున్నాడు, ఇంత నియంత్రణ లెక్క వివరిస్తున్నాడు, ఒక విధంగా కేసీఆరే నయం కదా, ఏదో కేసీఆర్ కొంత ప్రౌడ్ ఉంటుంది కావచ్చు, కానీ ఇట్లా ప్రజల ఇబ్బంది చేయలేదు అని చెప్పి మేధావులు ఎమ్మెల్సీలకు కూడా తెలుసు. మొన్న మధ్య ఎమ్మెల్సీ అయిన వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి తీరును తప్పుపడుతున్న సందర్భం చూస్తాం. చాలామంది ఉద్యమాలు చేస్తున్నారు, బీసీ ఉద్యమాలని, దానికి కూడా మరి రేవంత్ రెడ్డి చేపిస్తున్నా లేకపోతే వాళ్ళే తిరుగుబాటు చేసినా కూడా రాష్ట్రం అంతా చర్చలు జరుగుతున్న సందర్భం.